గోల్డెన్ కథలు. తొలకరి వర్షాలు మొదలైన సమయం. అదొక సాయంత్రం. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో కమ్ముకుని ఉంది. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పుడూ ఉండే హడావిడితోనే ఉంది. ప్లాట్ఫామ్ మీద మైకులో గౌతమి ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వస్తోంది అన్న అనౌన్స్మెంట్. సరిగ్గా అప్పుడే రవి కుటుంబం 2 ఆటోలు దిగి స్టేషన్ లోపలికి పరుగున వస్తున్నారు. రవి ఒక చేత్తో ఇనుప ట్రంకు పెట్టె మోస్తూ ఆయాసపడుతున్నాడు. వెనకే లక్ష్మి పిల్లల్ని అదిలిస్తూ వస్తోంది. అప్పుడే సన్నగా వర్షం చినుకులు మొదలయ్యాయి. రవి ఆయాసపడుతూ కోపంగా, లక్ష్మి, తొందరగా రావే, అదిగో రైలు అప్పుడే ప్లాట్ఫామ్ మీదకు వచ్చేస్తుంది. అసలే వర్షం మొదలైంది. వస్తున్నానండి. మీరేమో ఆటో వాడితో 5 రూపాయల చిల్లర కోసం 10 నిమిషాలు గొడవ పడ్డారు. ఇప్పుడు నన్ను పరిగెత్తమంటే ఎలాగండి? ఒరే కార్తీక్, సింధు చేపట్టుకుని నడవరా, స్టేషన్లో తప్పిపోతారు. నాన్నగారు, రైలు వచ్చేసింది. ఇంజన్ కూత పెడుతుంది. నేను పరిగెత్తికెళ్ళి కిటికీ సీటు పట్టేసుకుంటాను. సింధు కంటే ముందు నేనే కూర్చుంటాను. అమ్మా చూడు, కార్తీక్ గాడు ఎప్పుడు కిటికీ సీటు లాగేసుకుంటాడు. మొన్న ఊరెళ్ళినప్పుడు కూడా వాడే కూర్చున్నాడు. ఈసారి కిటికీ సీటు నాదే. రవి ఆయాసపడుతూ, ఒరే రాక్షసులారా, ముందు ఇక్కడికి రండి. ఇద్దరు తలో సగం కిటికీ సీట్లో కూర్చోవచ్చు. వర్షం చినుకులు పడుతున్నాయి. ఆ పులిహోర డబ్బాలు తడవకుండా ముందు రైలు ఎక్కండి. వర్షం పెరిగింది. రవి తన లగేజీ అంతా బోగీలోకి ఎక్కించాడు. రైలు బోగీ లోపల లగేజీ అంతా సీటు కింద సర్ది ఊపిరి పీల్చుకున్నాడు రవి. కాని పిల్లలిద్దరూ కిటికీ దగ్గర ఒకరినొకరు నెట్టుకుంటూ పెద్ద యుద్ధమే చేస్తున్నారు. లేవు, కిటికీ నాదే. నేను వర్షం చూస్తూ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను. తమ్ముడు, నాన్నకు చెప్తాను చూడు. నేను లేవను. నేను కిటికీలోంచి చెట్లు, కరెంట్ స్తంభాలు లెక్క పెట్టాలి. నువ్వు అమ్మ నాన్న మధ్యలో కూర్చో. ఆపండిరా మీ గోల. రైలు కదలక ముందు మీ పంచాయతీ మొదలైందా? సరిగ్గా అప్పుడే ఎదురు సీట్లో కూర్చున్న 60 ఏళ్ల సుబ్బారావు గారు కూర్చున్నారు. వదిలేయమ్మా, చిన్నపిల్లలు కదా. ఆ కిటికీ సీటు కోసం జరిగే యుద్ధంలోనే అసలైన మజా ఉంటుంది. ఏమండి, కాస్త కిటికీ తలుపు కిందకు దించండి. వానజల్లు లోపలికి కొడుతోంది. దించుతానండి. కార్తీక్, తప్పుకోవాలా? రవి తన బలాన్నంతా ఉపయోగించి ఆ షట్టర్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. అబ్బా, ఏంటండి ఇది? ఫెవికాల్ వేసి అతికించినట్లు అస్సలు కదలట్లేదు. అదేనయ్యా మన రైల్వే వాళ్ళ గొప్పతనం. ఎండాకాలంలో కిటికీలు మూసుకుపోయి గాలి రాకుండా చేస్తాయి. వర్షాకాలంలో ఏమీ ఆ షట్టర్లు కిందకు దిగక ప్రయాణికులకు ఉచితంగా వాన స్నానం చేయిస్తాయి. కాస్తగా గట్టిగా గుద్దండి. రవి 2 చేతులతో గట్టిగా కొట్టేసరికి ఆ షట్టర్ డమాల్మని సగం వరకు పడింది. దానిగుండా వర్షపు జల్లు సింధు ముఖం మీద పడుతుంది. హే, వర్షం, వాన నీళ్లు పడుతున్నాయి. భలే ఉందమ్మా. దూరంగా జరగవే, జలుబు చేస్తుంది. అమ్మమ్మ చూసిందంటే నన్ను తిడుతుంది. పిల్లల్ని వర్షంలో తడిపి తీసుకొచ్చావని. రైలు చుక్ 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 సౌండ్ చేస్తూ నెమ్మదిగా కదలడం మొదలైంది. స్టేషన్ వెనక్కి వెళ్ళిపోతుంటే రైలు వేగం పుంజుకుంది. చల్లటి గాలి లోపలికి వస్తోంది. చీకటి పడుతోంది. లక్ష్మి తన చేతి సంచిలోంచి ఒక పెద్ద స్టీలు క్యారేజీ డబ్బా బయటకు తీసింది. లక్ష్మి ఆ డబ్బా మూత తీయగానే బోగి అంతా గుమగుమలాడే చింతపండు పులిహోర వాసన నిండిపోయింది. రవి వాసన పీలుస్తూ ఆనందంగా, ఆహా లక్ష్మి, ఎన్ని హోటల్లో తిన్నా సరే ప్రయాణంలో నువ్వు కట్టుకొచ్చే ఈ పులిహోర వాసన రుచి ముందు అవన్నీ బలాదూరే. అబ్బో, పొగట్టులు బాగానే ఉన్నాయి, కానీ ఇది చేసింది నేను కాదు, అత్తయ్యగారు చేశారు. ఈ పులిహోర, ఆవకాయ పచ్చడి. అమ్మా, నాకు పెద్ద ముద్ద పెట్టు. అందులో ఆవకాయ కలిపి పెట్టు. అమ్మా, నాకు కూడా అమ్మా. నాన్నమ్మ పులిహోర సూపర్గా ఉంటుంది. లక్ష్మి అందరికీ పేపర్ ప్లేట్లలో పులిహోర వడ్డిస్తూ ఎదురుగా ఉన్న సుబ్బారావు గారికి కూడా ఒక ప్లేట్ ఇచ్చింది. అయ్యో, నాకెందుకమ్మా? నేను ఇందాకే స్టేషన్లో 2 పూరీలు తిన్నాను. పర్లేదండి సుబ్బారావు గారు, తీసుకోండి. రైలు ప్రయాణంలో మన వాళ్లతో పంచుకొని తింటేనే కదా అసలైన ఆనందం. మా అమ్మగారి చేతి వంట, అది కూడా ఈ చల్లటి వర్షంలో అమృతంలా ఉంటుంది. సుబ్బారావు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని, ఆహా, నిజమే బాబు. అమ్మ చేతి వంటలో ఏదో తెలియని మాయ ఉంటుంది. నా చిన్నతనంలో మా అమ్మ ఇలాగే చేసి పెట్టేది. ఈ పులిహోర రుచి చూస్తుంటే నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి. బయట వర్షం హోరున కురుస్తోంది.
చీకట్లో రైలు వేగంతో పరిగెడుతుంది. కిటికీ సందులో నుంచి వస్తున్న చల్లటి గాలికేమో కాని పిల్లలిద్దరూ పులిహోర తినేసి రవి పక్కన వెచ్చగా ముడుచుకొని పడుకుండిపోయారు. లక్ష్మి వాళ్ళ మీద ఒక దుప్పటి కప్పింది. రైలు చక్రాల చప్పుడు ఒక జోలపాటలా వినిపిస్తోంది. చూసేవా లక్ష్మి, పిల్లలు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామన్న సంతోషం వాళ్ళ కళ్ళలో రోజంతా కనిపించింది. అవునండి, రేపు పొద్దున్నే మనం స్టేషన్లో దిగగానే నా కోసం మా నాన్న, ఈ పిల్లల కోసం మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పిలుపు కోసం, ఆ ఊరి కోసం నా మనసు కూడా ఎగిరిపోతుంది. రాత్రి గడిచింది. ఉదయం 6 గంటలకు రైలు గమ్యస్థానం చేరుకోబోతోంది. కిటికీలో నుంచి పల్లెటూరి వెచ్చదనం, పొగమంచు కనిపిస్తున్నాయి. స్టేషన్లో అమ్మమ్మ ఊరు రానే వచ్చింది. ఉదయం 6 గంటలు. లక్ష్మి, లేలే, స్టేషన్ వచ్చేసింది. పిల్లలు లేవు. ఆ ట్రంకు పెట్టా లాగాలి. అరెరే, నా చెప్పులు ఎక్కడ పోయాయి? సీటు కిందకి వెళ్ళిపోయాయా? కంగారు పడకండి, రైలు ఇంకా ప్లాట్ఫామ్ మీదకు రాలేదు. ఒరే కార్తీక్, సింధు, లేవండిరా, అమ్మమ్మ ఊరు వచ్చేసింది. కార్తీక్ గబుగ్గున లేచి కిటికీలో నుంచి చూస్తూ, హే, అమ్మమ్మ ఊరు వచ్చేసింది. నాన్న, నేను ముందు దిగుతాను. పిల్లలకి అమ్మమ్మ ఇల్లు అంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది బాబు. నీ పులిహోర పుణ్యమా అని రాత్రి కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయాను. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం బాబు. అలాగేనండి సుబ్బారావు గారు, వెళ్ళిరండి. రైలు స్టేషన్లో ఆగింది. రవి చేత్తో ట్రంకు పెట్టి పట్టుకుని కిందకు దిగాడు. లక్ష్మి పిల్లల చేతులు పట్టుకుని దిగింది. నెమ్మదిగా లగేజీ మోసుకుంటూ అందరూ స్టేషన్ బయటకు వచ్చారు. స్టేషన్ బయట వర్షం సన్నగా పడుతోంది. ఎక్కడ చూసినా బురద. ఒక పక్క సైకిల్ రిక్షాలు, మరో పక్క ఆటోలు నిలబడి ఉన్నాయి. రవి లగేజీ కింద పెట్టి ఒక ఆటోవాడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా ఆటో? రామాలయం వీధిలో ఉన్న పార్వతమ్మ గారింటికి వెళ్ళాలి. ఎంత తీసుకుంటావు? వర్షం పడుతోంది కదండి, రోడ్లన్నీ బురద. 25 రూపాయలు అవుతుంది. 25 రూపాయలా? ఇక్కడి నుంచి ఒక పూతవేటి దూరం కూడా లేదు. దానికి 25 రూపాయలా? 10 రూపాయలు ఇస్తాను, వస్తావా? 10 రూపాయలకు గిట్టుబాటు కాదండి బాబు. ఆ 2 పెట్టెలు మీరే నెత్తిన ఎత్తుకొని నడిచి వెళ్ళిపోండి. వర్షంలో 25 కంటే 1 పైసా తగ్గను. మహాప్రభో, మీ బేరాల గోల ఆపుతారా? ఇక్కడ వర్షం పెరుగుతోంది. పిల్లలు చలికి వణుకుతున్నారు. ఆ 25 రూపాయలేదో ఇచ్చేసి ముందు ఆటో ఎక్కండి. చూడు లక్ష్మి, వీళ్ళు ఇలాగే దోచేస్తారు. సరేలే, నీ పంతం నా పంతం ఎందుకు? 15 రూపాయలు ఇస్తాను, లగేజ్ ఎక్కించు. సరే కూర్చోండి బాబు, మీ బేరాలు భరించలేం కానీ ఎక్కండి. ఆ ఆటో భట్ 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 అనే శబ్దం చేసుకుంటూ మట్టి రోడ్డు మీద ముందుకు వెళ్తుంది. సన్నగా వర్షం పడుతుంది. ఆటో కిటికీలకి పరదాలు లేకపోవడంతో వానజల్లు లోపలికి వస్తోంది. మట్టి మీద వర్షం పడగానే వచ్చే ఆ తొలకరి వాసన ముక్కుపుటాలను తాకుతుంది. అమ్మా, వాన భలే పడుతుంది. వాన వాసన భలే ఉంది కదా. నాన్న, ఆటో ఇంకా స్పీడ్గా వెళ్ళమను. నాకు అమ్మమ్మ ఎప్పుడు కనిపిస్తుందా అని ఉంది. ఈరోజు అమ్మమ్మ నాకు కారపూస, సున్నుండలు చేసి పెడుతుంది. ఓహో, అప్పుడే మొదలయ్యాయా? అక్కడికి వెళ్ళాక మీ అమ్మమ్మ దగ్గర నా మీద ఏమేం కంప్లైంట్ ఇస్తారో. వదిలే లక్ష్మి, పట్నం సిమెంట్ రోడ్ల మీద వాళ్ళకి ఈ స్వచ్ఛమైన గాలి, ఈ పచ్చని పొలాలు ఎక్కడ దొరుకుతాయి? ఆ వానజల్లులో తరవనివ్వు, ఆ మట్టి వాసన పీల్చనివ్వు. ఆటో ఒక పాతకాలపు పెద్ద పెంకుటింటి ముందు ఆగింది. ఇంటి ముందు పెద్ద వాకిలి, పచ్చని తులసి కోట, అరుగుల మీద వర్షానికి తడిసిపోయిన ముగ్గులు ఉన్నాయి. అప్పటికే పార్వతమ్మ వాకిట్లో నిలబడి వీధి చివర వైపు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. తన అల్లుడు, కూతురు, మనవళ్లు వస్తున్నారని ఆవిడకు నిన్నటి నుంచే నిద్రలేదు. ఆటో వాకిట్లో ఆగిగాని ఆవిడ ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. నా చిట్టి తల్లి సింధు, ఒరే కార్తీక్, వచ్చేశారా? వచ్చేసామమ్మమ్మా. పిల్లలిద్దరూ పరిగెత్తుకు వెళ్లి వర్షంలోని అమ్మమ్మను గట్టిగా వాటేసుకున్నారు. పార్వతమ్మ వాళ్ళిద్దరినీ ముద్దాడి దిష్టి తీసింది. ఎలా ఉన్నవే లక్ష్మి? ప్రయాణం సుఖంగా జరిగిందా? అల్లుడుగారు బాగున్నారా? రండి, లోపలికి రండి. రవి ఆటోవాడికి డబ్బులు ఇస్తూ నవ్వుతూ, బాగున్నానత్తయ్య. రవి లగేజీ లోపల పెట్టి కూర్చున్నాడు. పార్వతమ్మ వంటగదిలో నుంచి వేడివేడి గారెలు, పాలు తీసుకుని హాల్లోకి వచ్చింది. ఒరే కార్తీక్, సింధు, ఇటు రండిరా. రాత్రి రైల్లో ఏముందో ఏంటో, ముందు ఈ వేడివేడి గారెలు తినండి. కార్తీక్ గారెలు తింటూ, సుప్రమమ్మ,
మా ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తాను. అంతలో బయట వర్షం స్పీడ్ పెరిగింది. ఇంటి కప్పు పైనుంచి పడుతున్న నీళ్లు వాకిట్లో ఒక చిన్న కాలువలా మారుతున్నాయి. పిల్లలిద్దరూ పాత న్యూస్ పేపర్లు పట్టుకుని వాకిట్లోకి పరిగెత్తారు. అన్నా, నేను పెద్ద పడవ చేశాను, నాదే ముందు వెళ్తుంది చూడు. కాదు, నాది స్పీడ్ బోట్, నీ పడవని ఢీకొట్టి ముంచేస్తుంది చూడు. ఇద్దరూ వర్షంలో తడుస్తూ వాకిట్లో పారుతున్న నీళ్లలో కాగితం పడవలు వదులుతూ గట్టిగా అరుస్తూ కేరింతలు కొడుతున్నారు. లక్ష్మి బయటకు వచ్చి కంగారుగా, ఒరేయ్, వర్షంలో తడవకండిరా, జలుబు చేస్తుంది, లోపలికి రండి. పార్వతమ్మ చిరునవ్వుతో, ఆపకు లక్ష్మి, వానలో తడవకపోతే బురదలో పడకపోతే అది బాల్యమే కాదు, వాళ్ళకి ఆనందించే హక్కు ఉంది. నీ చిన్నప్పుడు నువ్వు మాత్రం ఇలా పడవలు చేసి వదల్లేదా ఏంటి? తడవనివ్వు, వేడి నీళ్లతో స్నానం చేయించి కషాయం ఇస్తానులే. రవి లోపల నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. వాకిట్లో పారుతున్న వర్షపు నీరు, అందులో కొట్టుకుపోతున్న కాగితం పడవలు, పిల్లల స్వచ్ఛమైన నవ్వులు, అమ్మమ్మ ప్రేమ, ఇదంతా చూస్తుంటే అతనికి ఏదో తెలియని ప్రశాంతత. పట్నంలో ఉరుకుల పరుగుల జీవితంలో బ్యాంకు బ్యాలెన్సుల కోసం, ప్రమోషన్ల కోసం పడే టెన్షన్ అంతా ఆ పల్లెటూరి వాతావరణంలో కరిగిపోయింది. రాత్రి 8 గంటలు, వర్షం వెలిసిందే, కరెంటు పోయింది. హాల్లో ఒక లాంతరు వెలుగుతోంది. చుట్టూ పిల్లలు. లక్ష్మి, రవి కూర్చున్నారు. అమ్మమ్మ అందరికీ కంచాల్లో వేడివేడి అన్నం, ములక్కాడ సాంబారు, ఉసిరికాయ పచ్చడి వడ్డిస్తోంది. రవి సాంబారు అన్నం తింటూ తృప్తిగా, అత్తయ్య, మీ చేతి వంటలో ఏదో మాయ ఉంది అత్తయ్య, నాకింకో గరిట సాంబారు వేయండి. ఇవాళ పిల్లలు రోజంతా ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో చూస్తుంటే ముచ్చటేస్తోంది. అదే పల్లెటూరి మాయా అల్లుడు గారు. ఇక్కడ టీవీలు లేకపోయినా ఈ ప్రకృతి మనుషుల మధ్య ఉండే ప్రేమే ఒక పెద్ద వినోదం. పిల్లలు 4 గోడల మధ్య కాదు, మనుషుల మధ్య పెరగాలి. అవునమ్మా, పట్టణంలో అయితే ఈ పాటికి ఆ టీవీ ముందు కూర్చుని కార్టూన్లు చూస్తూ 4 గోడల మధ్య బందీలైపోయేవారు. ఇక్కడ ఈ వానలో నీ ఆప్యాయతలో వాళ్ళకి దొరికిన సంతోషం కోట్ల రూపాయలు పెట్టినా దొరకదు. కార్తీక్ నిద్ర కళ్లతో అమ్మమ్మ వడిలో వాలిపోయి, అమ్మమ్మ, నాకు ఆ బట్టి విక్రమార్క కథ చెప్పవా? కథ వింటూ నిద్రపోతాను. అమ్మమ్మ ఒడిలో తలపెట్టుకుని కథ వింటూ కార్తీక్, సింధు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. రవి, లక్ష్మి ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఒకరికొకరు చూసుకుని చిరునవ్వు చిందించారు. బయట కప్పల బెకబెకలు, ఆకుల మీద నుంచి పడుతున్న వర్షపు చుక్కల శబ్దం, అదొక మర్చిపోలేని రాత్రి. కథలోని నీతి, మనం ఎంత సాంకేతికంగా అభివృద్ధి చెందినా ఏ గాడ్జెట్స్ కూడా అమ్మమ్మ ఇంటికి వెళ్లే ప్రయాణంలో దొరికే ఆనందాన్ని ఇవ్వలేవు. వర్షంలో కాగితం పడవలు వదలడం, బంధువులతో కలిసి నవ్వుకోవడం, అమ్మమ్మల చేతి ముద్దలు తినడం, ఇవే జీవితంలో మనం సంపాదించుకునే అసలైన శాశ్వతమైన ఆస్తులు. సాంకేతికతను వాడుకుందాం కానీ బంధాలను, మధురమైన బాల్యపు జ్ఞాపకాలను దూరం